హాయ్ వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను ప్రియాంక. మనం చిన్న వయసు నుండి పెద్దయ్యే వరకు పాలు తాగుతూ పెరుగుతాం. మంచి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు ఒక ఉత్తమ మార్గం. దాని నుండి తయారైన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల్లో అసంఖ్యాక పోషకాలు ఉంటాయి. పాలు ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా వాటి నుండి తయారైన ఆహార ఉత్పత్తులకు వివిధ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా దాని నుండి తయారైన నెయ్యి అధిక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి డయాబెటీస్ వరకు అన్ని రకాల అనారోగ్యాలకు సహాయపడుతుంది. ఆరోగ్యం బాగుపడటానికి నెయ్యి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాల నుండి సేకరించిన ప్రధాన ఆహార పదార్థం నెయ్యి. ఏ దేశానికైనా నెయ్యిని భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తారు. నెయ్యికి చాలా ప్రయోజనాలున్నాయి. ఒక నిర్దిష్ట మార్గంలో ఉపయోగిస్తే దాని ఔషధ లక్షణాలను రెట్టింపు చేయవచ్చు. నెయ్యి అన్ని రకాల ఆహారాలలో వాడవచ్చు. ముఖ్యంగా మన సంప్రదాయ వంటలలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అసంఖ్యాక పోషకాలతో నిండి ఉంది. అవి సంతృప్త కొవ్వు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, కాల్షియం, పొటాషియం, విటమిన్ కే, భాస్వరం. 3/4 మంది ఊబకాయం ఉన్న వారికి బొడ్డు సమస్యలు ఉన్నాయి. బొడ్డు తగ్గించడానికి మీరు చాలా మార్గాలు ప్రయత్నించారా? ఏదైనా ప్రయోజనం ఉందా? ఈ నెయ్యి నివారణను ఇప్పుడు ప్రయత్నించండి. దీనిలోని అమైనో ఆమ్లాలు బొడ్డు కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. అదనంగా ఇందులో ఒమేగా 3 మరియు ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి ఊబకాయాన్ని తగ్గిస్తాయి. శ్లేష్మం ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క ముక్క వేసి కొద్దిసేపు ఉడికించి తాగండి. ముక్కు రద్దీగా ఉంటే అల్లం పొడి మరియు యాలకులు నెయ్యిలో ముంచి తర్వాత ఫిల్టర్ చేసి నెయ్యి తినవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి సరళమైన మార్గం ఉంది. ప్రతి రాత్రి 1 గ్లాసు పాలలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి తాగాలి. ఇది కడుపు జీర్ణ వ్యవస్థను తేలికపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే శరీర జీవక్రియను పెంచుతుంది. జుట్టు రాలకుండా ఉండడానికి నెయ్యి మొదట ఆలివ్ నూనెతో బాగా కలపాలి. తర్వాత జుట్టు మూలాలపై ఈ నూనెను వర్తించండి మరియు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత మీరు తలస్నానం చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే నిమ్మరసంతో నెయ్యి కలపండి మరియు చుండ్రు నుండి బయటపడడానికి నెత్తిపై రుద్దండి. డయాబెటీస్తో బాధపడే వారికి నెయ్యి ఇవ్వవచ్చా లేదా అన్న ప్రశ్న మనలో చాలా రోజులుగా ఉంది. కానీ దీనికి పరిష్కారం ఏమిటంటే నెయ్యి మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. నెయ్యితో చపాతీ, అన్నం మరియు పరోటా తినడం వల్ల చక్కెర పరిమాణం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల ఈరోజు మనం అనేక వ్యాధులతో బాధపడుతున్నాం. ప్రతిఘటనను పెంచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున నెయ్యి శరీరానికి మంచిది. నెయ్యి ముఖ అందాన్ని పెంచుతుంది. వీటిలో విటమిన్లు ఏ, ఈ, కే వంటి రకరకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని మీ ముఖం మీద అప్లై చేసి మసాజ్ చేస్తే మీ ముఖం చూడడానికి మృదువుగా మారుతుంది. అలాగే పెదవులపై చీకటి వృత్తాలు తొలగడానికి పెదవులపై నెయ్యి వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.